బాలినేని రిట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వెరిఫికేషన్లో మాక్ పోలింగ్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ చేయాలని బాలినేని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఈసీని ఎన్నికల ఫలితాల రీవెరిఫికేషన్ చేయమని కోరినట్టు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కేవలం మాక్ పోలింగ్ చేస్తుండటంతో అభ్యంతరం చెప్పామన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనన్నారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. సో మనతో పాటు మాజీ మంత్రి అలాగే ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో మీరు ఎన్నికలకు సంబంధించి సో రీవెరిఫికేషన్కి వెళ్ళారు. సో ఈసీకి నోటిఫికేషన్ ఫిర్యాదు చేశారు. సో ఎన్ని బూతులకు అవకాశం కల్పించింది, అప్పుడు మీకు ఏం చెప్పారు? ఎన్నికల అంటే ఈ మాకు ఎలక్షన్ను చూసిన తర్వాత కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది అనుమానాలు నివృత్తి చేసుకునే దానికోసం ఈసీని అడగటం జరిగింది. ఈసీ వాళ్ళు ఏం చెప్పారంటే 5% ఆఫ్ ఈవీఎం ఏదైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించి వాటి వరకు వెరిఫికేషన్ చేసేదానికి మీకు ఇస్తాము. సో 5% అంటే 12 బూతులు, దాని వరకు డబ్బులు అమౌంట్ ఏదో కట్టాలన్నారు. దానికి కూడా కట్టాము. అంటే 12 మాత్రమే అలౌ చేశారు. మొత్తం కట్టమంటే కూడా మొత్తం అన్ని బూతులు అవకాశం ఇస్తే కూడా కట్టేవాళ్ళం. కానీ ఓన్లీ 12 వరకే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ 12 బూతుల వరకు కట్టి వెరిఫికేషన్ చేయమని చెప్పాం. మరి ఇప్పుడు ఈ ప్రక్రియ మేమేమనుకున్నామంటే మామూలుగా వెరిఫికేషన్ అంటే ఈవీ ప్యాడ్లు అన్నీ కూడా లెక్కిస్తారు అనేది ఎవరైనా అనుకునేది. కానీ ఇప్పుడు మాక్ పోలింగ్ పెడతామంటున్నారు. మాక్ పోలింగ్ వల్ల ఉపయోగం ఏంటి? మాక్ పోలింగ్ ఎలక్షన్ ముందులో ఆల్రెడీ అందరి ముందులో కూడా మాక్ పోలింగ్ చేస్తారు. అదే మాక్ పోలింగ్ ఇప్పుడు చేసి ఉపయోగం ఏంటి? అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమనింది, ఎవరన్నా ఇది డెమోక్రసీ, ఈ ఎలక్షన్ సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయండి, ఏదున్న వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఆర్డర్ని పక్కన పెట్టి ఈరోజు మాక్ పోలింగ్ చేస్తున్నారు అని ఎలక్షన్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పటం, దానికి మేము డబ్బులు కట్టడం, ఇది ఎంతవరకు కరెక్టు? సో నేను హైకోర్టులో వేశాను, రిట్ వేయటం జరిగింది. అది రేపటికి వాయిదా వేశారు. ఏదైనా ఈసీకి నేను అంటే కోర్టు అనేది అది ఏ రకంగా ఇస్తారు అనేది వేరే విషయం. కానీ నేనైతే ఈసీని ఒకటే అడుగుతా ఉన్నాను, నా కోసం కాదు, టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి నిలబడిన వాళ్ళందరూ కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం మీకు ఉంది. అది చేయాలి. మేము బాయ్కాట్ చేసాం, లెటర్ ఇచ్చేసి బయటకు రావటం జరిగింది. మేము అయితే ఒకటే చెప్తా ఉన్నాం, టోటల్గా ఈవీ ప్యాడ్లు ఇవన్నీ కూడా లెక్కించాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో కూడా మాకు న్యాయపరంగా తీర్పు వస్తుందని పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే డెమోక్రసీని జడ్జెస్ కూడా ఆలోచిస్తారు కాబట్టి మాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఏమన్నా తేడా వస్తే కూడా సుప్రీంకోర్టు పోవటం జరుగుతుంది. ఈ ఈసీ మట్టికి ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు అనుమానం ఉంటే ఖచ్చితంగా వీవీప్యాట్లను లెక్కించాలని చెప్పి కోరుతున్నారు. సో ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని కోరుతున్నారు. సో రేపు హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఏదైనా అటు ఇటుగా వచ్చినా ఖచ్చితంగా ఈ వీవీప్యాట్ల లెక్కింపుకు సంబంధించి సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామని చెప్తున్నారు. సో ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి కూడా కొంతమంది నిపుణులు దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా అభ్యర్థులు తమకు అనుమానం ఉన్నటువంటి బూతులలో మరోసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని చెప్తున్నారు. అలాగే అంటే మాక్ పోలింగ్ కాకుండా అటు వీవీప్యాట్లను కూడా లెక్కించాలి, అలాగే ఈవీఎంను కూడా చెక్ చేయాలని చెప్పి కోరుతున్నారు. వీడియో సుధీర్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.